ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో శని నడుస్తున్న కారణం చేత పనులు కొంచెం పెండింగ్ పడినా సంపూర్ణమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. ఎందుకంటే శని అష్టమంలో ఉన్నప్పుడు కూడాను ఈ వృషభ రాశికి శని యోగకారకుడు, ఏకైక రాజయోగ కారకుడు, ధర్మ కర్మాధిపతి. అష్టమంలో ఉన్నా కానీ వీలైనంత వరకు మంచి చేయటానికి ప్రయత్నిస్తాడు, కానీ చెడు చేయటానికి మాత్రం ఇష్టపడ్డు. పైగా ఈ వృషభ రాశి, ఈ వృషభ లగ్నం అనేటువంటిది దైవ లగ్నం. దీనికి అసలు శత్రుగ్రహాలే లేవు. ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ జన్మించిన వారికి మిగిలిన వాళ్ళకి చెప్పేటువంటి ఫలితాల కంటే భిన్నంగా చెప్పాలి. ఒక చెడు జరిగేటువంటి పరిస్థితి ఒక 50 పాళ్ళు ఉంది వృషభ రాశి వారికి, దాన్ని 10 పాళ్ళే చెప్పాలి, అంతకంటే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది దైవలగ్నం కనుక, మాత్రమైనటువంటి రాశి కనుక, మాత్రమైనటువంటి లగ్నం కనుక. అదేవిధంగా మంచి జరిగే అవకాశం ఒక 5% ఉందనుకోండి, అది 50% చెప్పాలి, ఖచ్చితంగా నిజమై తీరుతుంది. ఎందుకంటే ఈ వృషభ రాశికి, వృషభ లగ్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. అందుకని మీరు కావు అనుకున్న పనులు, మనం చేయలేము అనుకున్న పనులు, మన జీవితాశయాన్ని సాధించలేమా అనేటువంటి మీ బెగ్గ, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా అరిష్టాలు కానీ, లేకపోతే నరదృష్టి కానీ, బంధుఘోష కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటే తెల్ల జిల్లేడు ఒత్తులతోటి వినాయకుడికి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడతాయి. కళా సాహిత్య రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. నూతనమైన ప్రదేశాలు తిరుగుతారు, నూతనమైన విషయాల్ని తెలుసుకుంటారు. మానసికమైన ఆహ్లాదంతో పాటు ఒక జనరల్ నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. అన్య భాషలు నేర్చుకోవాలనుకునే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. దానికి సంబంధించిన పనుల్ని వీలైనంత వేగవంతంగా చేయాలి అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. బంధువుల్లో ఉన్నటువంటి ఓ వర్గం మీతో బాగా సన్నిహితంగా ఉంటారు. బంధువుల్లో బంధుత్వం కలుపుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు బంధువుల్లో బంధుత్వం కలుపుకోవటం ఇష్టం లేక ఆ సంబంధాన్ని వదులుకుంటారు. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కంటే కూడా ఆదినిష్ఠూరమే బెటరు. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, జరగాల్సిన విషయాలు ఇవన్నీ కూడా బంధువులు అన్న తర్వాత కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళకుంటుంది, స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి మీకుంటుంది. ఈ గొడవంతా దీనికి ఉన్న బంధుత్వం కూడా చెడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో. అందుకని ఈ బంధుత్వం కలిపే కార్యక్రమానికి వద్దని చెప్పని అనుకుంటారు. బయట సంబంధాలు చూస్తారు, అవి కూడా కుదురుతాయి. మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.